మనసులో మాట పార్ట్ 2. హూ దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫ్ అంటే పుస్తకాలు, సినిమాలలో లాగా ఉంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పికొడితే ఇంకెవరూ అసలు రారు. అప్పుడే 28 వచ్చాయి. తనకు తోచదు. చెప్పిందే అర్థం చేసుకోదు. వాసింతి ఆవేదనగా అంది. పోనీ తనంతట తను నచ్చిన వాణ్ణి వెతుక్కొని చేసుకోవచ్చుగా. అమ్మ వాళ్ళేం వద్దనలేదుగా. దమయంతి అంది. అమ్మా నాన్న ఇంక సంబంధాలు చూడడం మానేస్తే సరి. అప్పుడు తెలిసొస్తుంది. నాన్న ఇంకో 2-3 ఏళ్ళు రిటైర్ అవుతారు. దాని పెళ్ళైతే ఇంకా నువ్వున్నావు. దానివల్ల నీకు ఆలస్యం అవుతుంది వాసంతి చెల్లెలతో అంది. అంతే. తనలో మాట అనుకొని భోజనాలకి లేచి వెళ్ళారు. సాయంత్రం 5:30 అయింది. జయంతి కాగితాలు సర్ది బ్యాగ్లో టిఫిన్ డబ్బా పడేసుకొని వెళ్ళడానికి తయారవుతుండగా ఎక్స్క్యూజ్ మీ అని వినపడి వెనుదిరిగి గోపాలకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు. తెల్లపోయి చూసింది జయంతి. మీకు ఒక చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను అంటూ ఓ ప్యాకెట్ ముందుకి చాచాడు అతను. జయంతి ఆశ్చర్యంగా ఏమిటిది? నాకెందుకు ఇవ్వడం తడబడుతూ అంది. తీసుకోండి, విప్పి చూడండి, ఎందుకు ఏమిటి అన్నది మీకు తెలుస్తుంది. అదో రకంగా తమాషాగా నవ్వి అన్నాడు. జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్ అందుకుంది. విప్పండి అన్నాడు అతను. జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టెలో అద్దం ఉంది. జయంతి అద్దం కానట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. ఏమిటిది? అద్దం నాకెందుకిది? ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో. ఇలాంటి ప్రెజెంట్లకి పడిపోతాననుకున్నాడు కాబోలు హేళనగా అనుకుంటూ ప్యాకెట్ విప్పిన జయంతి అద్దం ఉండడంతో ఆశ్చర్యపడింది. చుట్టుపక్కల టేబుల్లో దగ్గర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు. గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వు నవ్వి, ఈ అద్దంలో ప్రతిరోజు మీరు మీ ముఖం చూసుకోవాలని నా కోరిక. జయంతి మొహం కల తప్పింది. కోపంగా ప్యాకెట్ అతని చేతిలో విసరగా పెట్టేసి, నా మొహం చూసుకోవడానికి మా ఇంట్లో చాలా అద్దాలున్నాయి తీక్షణంగా అంది. ఆ అద్దాలున్న ఇది నేనిచ్చిన అద్దం. ఇందులో ప్రతి పెళ్లి కొడుకుని రిజెక్ట్ చేసే ముందు మీరేం మాత్రం అందంగా ఉన్నారో చూసుకోమని గుర్తు చేస్తుంది హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు. జయంతి ఆ ప్యాకెట్ విసిరబోయింది. హౌ డేర్ అంటూ ఆ అద్దం విసిరేస్తే బద్దలయ్యిద్ది. బద్దలైన ఆ అద్దంలో మీ రూపం ఇంకా వికృతంగా కనిపిస్తుంది. ఒక చిన్న ఉచిత సలహా, అద్దం జారి బద్దలవుతే పర్వాలేదు, కానీ జీవితం చేజారితే ముక్కలు చేసుకోకు అని. గెట్ అవుట్. ఎంత ధైర్యం నీకు? ఇలా వచ్చి నన్ను అవమానించడానికి. కోపంతో మాటలు తడబడ్డాయి. ఇతరులని అవమానించే హక్కు మీ ఒక్కరికే ఉందనుకోకండి. మీకున్న రూపానికి ఈ ఉద్యోగం జతగా లేకపోతే ఏ పెళ్లి కొడుకు చేసుకోవడానికి ముందట అడిగే చూడడానికి కూడా రాడు అని తెలుసుకోండి. గుడ్ బై. విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ. జయంతి మొహం గుర్తుపట్టడానికి వీలులేనంతగా నల్లబడింది. జయంతి అంటే సదాభిప్రాయం లేని వాళ్ళు జరిగిన దానికి మనసులో సంతోషించారు. కావాల్సిందే ఆవిడ గారికున్న పొగరికి అనుకున్నారు. పైకి మాత్రం ఎవరండి అతను? ఏమిటలా అన్నాడు? ఏమైందసలు? ఏమర్థం కానట్టు నటిస్తూ ఒకరిద్దరు అడిగారు. జయంతి అవమాన భారంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక క్షణం నిలబడి జవాబివ్వడం ఇష్టం లేనట్టు తల తిప్పుకొని బ్యాగ్ చేతిలోకి తీసుకుని బయటకు నడిచింది. జయంతి ఆగు, వస్తున్నాను. గేటు దగ్గర వెనక నుంచి ఉషారాని పిలుస్తూ వచ్చింది. ఉండు, వెళ్ళిపోతున్నావేంటి? నేను వస్తున్నాగా అంది ఉషారాణి. జయంతి ఆ బ్యాంకులో అవివాహిత యువతులు అవడం, ఉషారాణి మంచి మాటకారి, హుషారుగా, తనలాగే పుస్తకాలు అవి బాగా చదవడం, స్వతంత్ర భావాలు వెలిబుచ్చడం అది చూసి జయంతికి ఆమె నచ్చింది. ఇద్దరి మధ్య మంచి పరిచయం, స్నేహంగా మారింది. ఇక అలా ఆ బ్రాంచిలో ఆమెకున్న స్నేహితురాలు ఉషారాణి ఒకతే. ఇద్దరూ వెళ్ళేటప్పుడు బస్టాప్ వరకు నడిచి వెళ్ళడం, ఏ శనివారం ఆఫ్ డే నాడో ఇద్దరూ కలిసి షాపింగ్కో సినిమాకో వెళ్ళడం, పుస్తకాల గురించి సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం, పెళ్లి గురించి అబ్బాయిల గురించి మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారి స్నేహం. ఏమిటి ఇదంతా? అతనెవరు? ఇలా ఆఫీస్కి వచ్చి ఇలా సీన్ క్రియేట్ చేశాడెందుకు? నడుస్తూ ఆరాటంగా అడిగింది జయంతి. ఆ అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు. జవాబివ్వలేకపోయింది. వెంటనే ఏమైంది జయంతి? తనెవరసలు? నీకెలా తెలుసు? ఇంకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది. జయంతి కష్టం మీద మాటలు కూడా తీసుకొని
ఈ రాస్కెల్ నిన్న మా ఇంటికి పెళ్లి చూపులకొచ్చాడు. వస్తే ఈ ఉషారానికి అర్థం కాలేదు. నేను వాడి మొహం చూసి నచ్చలేదన్నా నని ఉడుక్కొని మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి. అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా? నచ్చలేదంటే ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు? అందరూ అందరికీ నచ్చరుగా. దానికోసం పనిగట్టుకొని మరీ ఆఫీస్కి వచ్చి ఇన్సల్ట్ చేయడం ఏమిటి? ఆశ్చర్యంగా అంది ఉషారాణి. అంటే నేను అతను నల్లగా వికారంగా ఉన్నాడన్న మాటలు అతను విన్నాడు అంటూ జరిగింది చెప్పుకొచ్చింది. అదా సంగతి? నీవన్న మాటలని విని ఇన్సల్ట్ ఫీల్ అయినట్టున్నాడు. అర్థమైనట్టు తల పక్కకి తిప్పింది. నీవేం అనుకునంటే అందగత్తివి కావు అని నీ మొహం మీదే చెప్పి దెప్పి పొడవాలని వచ్చాడనమాట. గట్టివాడే, బాగానే బదులు తీర్చుకున్నాడు. జయంతి తీక్షణంగా చూసింది. ఏమిటి, నీకు సంతోషంగా ఉందా? నన్ను అవమానపరచడం? చాచా, అది కాదే, తెలివిగా రిప్లై ఇచ్చాడంటున్నాను. అందరికీ తట్టవు కదా ఇలాంటిది. అయినా జయంతి, ఒక మాట అంటే ఏమనుకోకు. నీవు లుక్స్కి మరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే. ఏది బాగోలేదని తిరగొట్టేస్తున్నావు. అంటే ఇలాంటి వాణ్ణి నీవైతే చేసుకుంటావా? పౌరుషంగా అంది. నేననేది మనిషి ఎపీరియన్స్ కంటే ప్రాముఖ్యం ఇవ్వాలని చాలా ఉన్నాయనుకుంటున్నాను. అంటే క్యారెక్టర్, తెలివితేటలు, సంస్కారం, సున్నితత్వం, స్పోర్టివ్ నెస్గా, ఇంకా ఇలా వగేరా వగేరా. అఫ్కోర్స్ చదువు, ఉద్యోగం ముందు చూడాలి. అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పర్వాలేదా? తెల్లారి లేస్తే చూడాల్సింది ముందు మొహమే కదా. ఈ గుణాలన్నీ తర్వాత లెక్కల్లోకి వస్తాయి. అసలు ఇన్ని ప్లస్ పాయింట్లున్న సంస్కారి ఎక్కడన్నా ఉంటాడా? కాస్తో కూస్తో ఉన్నా పెళ్లి కాగానే పెళ్ళాం దగ్గరకొచ్చేసరికి అన్నీ మాయమైపోతాయి. గుణాలెలాగో తెలియవు. కాస్త స్మార్ట్గా ఉండేవాడు కావాలనుకోవడం తప్ప అంటుంది. స్మార్ట్నెస్, ఆనందానికి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో, కొందరు ఉద్యోగంలో, కొందరు చదువుల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు తెలివిగా స్మార్ట్గా రాణిస్తారు. అంచేత జయంతి, నీవు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అసలు మన తెలుగు వాళ్ళల్లో నూటికి ఒకరన్న రంగున్న వాళ్ళు ఆడవాళ్ళలోనే కనపడరు. ఇంకా మగవాళ్ళల్లో అందగాళ్ళు మరీ తక్కువ. నచ్చ చెప్తున్నట్లు అంది. జయంతి మొహం ముడుచుకుంది. ఫర్గెట్ ఇట్, ఏదో అయింది, ఊరికే బాధపడకు ఓదార్పుగా అంది. అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు. ఇంటికొస్తూనే సావిట్లో కూర్చున్న వాసంతిని, దమయంతిని చూసి ఆవేశంగా, ఆ రాస్కెల్ ఏం చేశాడో చూసారా? అలాంటి వెధవని కాదన్నానని నా మీద అంత ఎగిరారు. వాడెలాంటి వాడో ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా, ఎవరి గురించి? ఆ గోపాలకృష్ణ అంటూ అదోలా నవ్వింది. ఆఫీస్కొచ్చాడా? దమయంతి నవ్వుతూ అంది. జయంతి కాస్త ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అంది. ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడే వెళ్ళాడు. వసంత తాపీగా అంది. ఈసారి మరింత తెల్లబోతూ, అంటే మీకు చెప్పే అలా చేశాడా? మీ అందరికీ తెలుసు, అడ్డు చెప్పలేదా? ఉక్రోషంగా అంది. పద్మావతి లోపల నుంచొచ్చి, అడ్డు చెప్పడానికి ఏముంది? నీకు కాస్త ఇలాగన్నా బుద్ధి వస్తుందేమోనని ఆశ. నీవేంటో, నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటావని ఆశ. పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో. ఇంటికొచ్చి నీ గురించి ఎంతో అడిగాడు. నీవెందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. మేం చెప్పింది విని ఫీల్ అయ్యాడు. మేమంతా ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా నీవు వినడం లేదని విని బాధపడ్డాడు అంటుంది. నీవు అతనికి నచ్చావని, కానీ నీ వల్ల అనగానే చాలా బాధపడ్డాడని. ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి. ఆవిడ ఏమాత్రం అందగత్తెనని ఇలా ఏరిపారేస్తుంది అంటూ ఎంతో పరిచయం ఉన్న వాళ్ళ మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడా అనిపించింది మా అందరికీ. నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, మీరేమనుకోవద్దు అంటే అడిగాడు. పద్మావతి చెప్పుకుపోతుంది. పోనీ ఈ విధంగానైనా నీవు కాస్త కళ్ళు తెరుస్తావని. వాసంతి నవ్వింది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. ఉక్రోషంతో, అవమానంతో. తల్లి వంక చురచురా మింగేసేటట్టు చూసింది. ఊర్లో వెధవలు నాకు నీతులు చెబుతూ అవమానం చెయ్యాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు, ఛీ, మీరు కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన అవమానం చాలనట్టు మరో 4 రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురుకి షాక్ అయింది జయంతి. దమయంతికి గోపాలకృష్ణకి పెళ్లి నిశ్చయం అయిందని వాసంతి చెప్పగానే నిర్ఘంతపోయింది.
పక్కనున్న దమయంతి ముసిముసిని నవ్వులు నవ్వింది. నోట మాట రానట్టు పోయిన జయంతికి చూసి దమయంతి ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు? నాకేం నీలా పెద్ద కోరికలు లేవు. నీలా అందగత్తెనని అనుకోవడం లేదు. 8,000 తెచ్చుకుంటున్నాడు. నాకు ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు. మీ ఇద్దరికైతే 2 ఏళ్ల తేడా, మాకైతే 5 ఏళ్ళు. 5 ఏళ్ళుంది. ఇది బాగుందనిపించింది. ఇంగిత జ్ఞానం, తెలివి ఉంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకొని ఈ సంబంధం చేసుకుంటాననింది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు. మంచి చెడ్డ తెలిసింది కనుక పెద్ద కోరికలు పెట్టుకొని విర్రవీగడం లేదు. తల్లి జయంతిని దెప్పి పొడుస్తూ అంది. జయంతి మొహం ఎర్రబడిపోయింది. నేను కాదన్న వాడిని, నన్ను నలుగురిలో అవమానించిన వాడిని పిలిచి పిల్లనిస్తున్నారా? మీకసలు బుద్ధి జ్ఞానం లేదా? కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి. మేం పిలిచి ఇస్తున్నామో అతనే అడిగి చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరికి కుదిరినా కుదరడమేనా? చూడు జయ, మీ నాన్నగారు నీతో చెప్పమన్నారు. నీకు ఇష్టం వచ్చిన వాడిని నువ్వు వెతుక్కో. దీన్ని పెళ్లితో పాటు నీది జరిపిస్తారు. లేదంటే నీ కోసం ఆగకుండా ముందు దాన్ని పెళ్లి చేసేస్తాం. నీ వల్ల దానికి ఆలస్యం అవుతుందని నిర్ణయించుకున్నాం. నీవెవరని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆలోచించి చెప్పు. ఈ పెళ్లి చేయడానికి వీలు కాదు. నేను ఒప్పుకోను. వాడు ఈ ఇంటి అల్లుడవడానికి వీలులేదు. నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి మొహం ఇంట్లో చూస్తూ ఉండాలా? వీల్లేదు. ఈ సంబంధం చేయడానికి వీల్లేదు. దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది. నీ ఇష్టం ఏమిటి మధ్యలో? దానికి అతనికి మీకు నచ్చింది. ఇది నీ పెళ్ళి కాదు, దాని పెళ్ళి, దాని ఇష్టం అంది. వద్దు అంటే మానేయాల్సిన అవసరం మాకేం లేదు, పద్మావతి కోపంగా అంది. దమ్ము. జయంతి చెల్లెలతో ఏదో చెప్పబోయింది. ప్లీజ్ అక్క, ఇంకా అనవసరంగా గొడవద్దు. సీన్ క్రియేట్ చేయకు. నిర్ణయం తీసేసుకున్నాము. నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు. నాకెందుకో అతని స్వభావం మాట నచ్చింది. అమ్మా నాన్నలకి నా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. దమయంతి తేల్చి చెప్పింది. జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిలిచింది ఓ క్షణం. తర్వాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఒక క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకున్న దానిలా విసురుగా బీరువా మీదున్న ఓ సూట్ కేసు లాగి బీరువాలోని చీరలని చకచకా పెట్లో పడేసింది. తన పుస్తకాలు, చెప్పు, సామాన్లన్నీ ఓ షోల్డర్ బ్యాగ్లో పడేసింది. గదిలో చప్పుడుకి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లబోయింది. అమ్మా అమ్మా అని గాబరాగా పిలిచింది. పద్మావతి, వాసంతి ఏమిటోనని గాబరా పడుతూ లోపలికొచ్చి పెట్టె మోస్తున్న జయంతిని తెల్లబోతూ చూశారు. ఏమిటిది? ఎక్కడికి ప్రయాణం? పద్మావతి కాస్త గాబరాగా అంది. ఎక్కడికో అక్కడికి. ఈ ఇంట్లో మాత్రం ఇంకా ఉండను, రోషంగా అంది జయంతి. ఏమిటే జయ, మతిగాని పోయిందా? ఎక్కడికి వెళ్దామని ప్లాను? ఏమిటసలు ఇదంతా? వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టి లాగబోయింది. అక్కయ్య, నా దారికి అడ్డురాకు. నేనింకా ఈ ఇంట్లో చచ్చినా ఉండను. మీరంతా కలిసి నాటకాలాడి నలుగురిలో నన్ను ఇన్సల్ట్ చేశారు. నన్ను అవమానపరిచిన వారితో నా కళ్ళ ముందే చెల్లెలు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కూతురు కంటే బయటవాడే ఎక్కువ అన్నమాట. నేను ఇంట్లో ఇంకా ముఖం ఎత్తుకోకుండా చేశారు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అంది. ఎక్కడికి వెళ్తావే? మతిపోయిందా ఏమిటి నీకసలు? ఆడపిల్లవి అన్న మాట కానీ ఇల్లు వదిలి ఎక్కడికి పోదామని ఉద్దేశం? జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని పద్మావతి ఆందోళనగా అంది. ఎక్కడికి వెళ్తానో నీకు అనవసరం. ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. నన్ను 4 రోజులు ఆదుకోనే స్నేహితులున్నారు. నా ఏర్పాట్లు నేను చేసుకోగలను, పౌరుషంగా